అనిత త్వరగా ఫినిష్ చేయి. జస్ట్ 5 minutes. చూడరా. హలో క్లాస్ రిప్రజెంటేటివ్ గారు, మీ యోగి వేమన గెటప్ ఎలా ఉంది? రై క్లాస్ రెప్ ని అభినందిస్తూ చప్పట్లు వేసుకోండి. బాబు స్పెషల్ విప్పు క్లాస్ రెప్పు లోపల అండర్వేర్ ఉందా? కాస్త కింద చూసి చెప్పమ్మా. ఎంత ధైర్యరా నీకు? క్లాస్ లో నాకు ఆపోజిట్ గా నిలబడతావా? ఏది ఒక్కసారి అలాగే బయటకు వచ్చి నిలబడు. నిజంగా నువ్వు క్లాస్ రేపు కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా వచ్చి నీ డ్రెస్ తీసుకెళ్ళు. చూడు, బెల్లు కొట్టారనుకో, డ్రెస్ తీసుకొని మేము అందరం వెళ్ళిపోతాం. ఆ తర్వాత బేర్ బాడీ కాపాడుకోవడానికి ఈగల్ని దోమల్ని చంపుకుంటూ అక్కడే కూర్చోవాలి. తేరుగా వస్తావా, బేర్ బాడీ మీద ఉంటావా? చెప్పరా. ఏడ్పించింది చాలే విష్ణు, వదిలే. రే బట్లీ చేరా, నేను ఇచ్చేసి వస్తాను. చూడు, ఈసారి క్షమించి వదిలేస్తున్నా. ఈ రోజు జరిగిన అవమానంతో ఇంకెప్పుడు ఆడు నాకు ఎదురు పడకూడదు. ఇచ్చాయ్, పదండ్రా, పదండి. నేను మగాడిని, నాకెందుకు సిగ్గు? దమ్ముంటే నువ్వు కూడా అలా అందరి ముందు నిలబడు, లేకపోతే మగాడి కాదు నొప్పుకో. ఇటీ నిన్ను నువ్వు చేసిన పని ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇక రేపటి నుంచి ఎప్పుడు నాతో పెట్టుకోడు. నువ్వు ఇంత తెగించాక నీతో ఆవిడ పెట్టుకుంటాడ్రా? అంత మందిలో అలా న్యూడ్ గా రావడానికి సిగ్గనిపించలేదా నీకు? ఎందుకు సిగ్గు? ఇంకా నయం డ్రైవర్ వేసుకొచ్చాను. అది లేకపోతే మొత్తం టీసీలు తీసుకుని ఈ పాటికి వెళ్ళిపోయాలంతే. ఈ మొండే వద్దనేది. ఆ సోనాలు ఏమడిగిందో తెలుసా? మహేష్ ఎప్పుడు ఇలాగే చేస్తాడా? ఎన్నిసార్లు నువ్వు వాడిని అలా చూసావు నన్ను అడిగింది. అలాగే అడిగిందా? ఇది ఏ సోనాలి, ఇట్రా. ఏంటి ఏంటి నా గురించి పూజతో ఏమన్నావు? అబ్బే, నేను హాఫ్ న్యూడ్ గా చూసి ఫీల్ అయ్యానని చెప్పాను. ఎందుకమ్మా ఫీల్ అయ్యో? డ్రైవర్ ఉందనా? అడుగుంటే అది కూడా తీసివ్వండిగా. తలతెక్కగా మాట్లాడుకో. చూడు పూజ, నన్ను హాఫ్ న్యూడ్ చూసినందుకే కదా వీళ్ళు నాతో మాట్లాడటం లేదు. ఓ పని చేస్తాను, ఫుల్ ఫిగర్ చూపెట్టేస్తాను. అప్పుడు సిగ్గు సిగ్గు క్యాన్సిల్. ఓకే? లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం. ప్రియా, ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి ఒట్టిలింగం. ప్రకృతి పులకించి చిరుజల్లు కురిపిస్తుంది. లైలా, చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను. అయ్యి బాబాయ్, సార్ మోసపోయాను. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను. చూసిన మరుక్షణం నా గొంతు మూగపోయింది. అందుకే నా శాస్త్రాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడేదో కుట్ర జరుగుతుంది. వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. ఏరా, నా కాళ్ళు చేతులు ఇరగొట్టేలా నాయే? షూర్. ఇది పట్టుకో.
డాక్టర్ గారు అసలు వీడి ప్రాబ్లం ఏమిటి? చూడకూడనిది భయంకరమైంది ఏదో చూసుంటారు. ఆ షాక్లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీతం అంత మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం ఆ ఉంది. భయంకరమైనది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నట్టున్నాడు, కొంచెం కోలుకున్నావు చూపిద్దాం. ఓహో, సరేరా, అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంత అది పోతే పోయింది. అమ్మ లైలా, అంకుల్ కాస్త వీడిని కూడా జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే. డాక్టర్ గారు రండి. ఏంటి మళ్ళీ చూడాలనుందా? చూపిస్తా. ఏడిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి కనిపిస్తా కదా అప్పుడు తిప్పేస్తాను. క్లబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతారా? ఎవరు? ఎస్ఐ వైజయంతి. గుప్తా గుప్తా, ఏమా పరధ్యానము? మిత్రమా, నృత్యము చేసిన ఆ బాల ఇప్పటికీ నా గుండెలో గోల చేయొచ్చు. గులగింతలు చిచి గిలిగింతలు పెట్టుచున్నది. అవునవును, మనలోకమందే కాదు, ఈ భూలోకమందు కూడా రంబాదులను మించిన అందగత్తెలున్నారని తెలుసుకుంటా. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. నీ ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పదా. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి? సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకే. అయ్య బాబాయ్, చూసావా బాసు నీకు కర్రట వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా రా అనకూడదు అనాలి. వాటితో మీకు మాటలేంటండి? వెళ్ళి 4 పీక. ఆడు ముందు కొట్టున్నాడే. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. లేకపోతే చీరలు దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుచున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యము. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరురా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టావా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఇంకో చీర, బెనారస్ సారీ, ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్, అయ్యి బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉన్నాయి. లాగ్ 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 లాగ్. బాబు ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా నా బంగారు తండ్రి. లాగే అది.
అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా. అమ్మో ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండే రేపు చూస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.